నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత అంటే చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. 2 విషయాలు నేను తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే బైబిల్లో దావీదు క్యారెక్టర్ ఎంతో యోనాతాను క్యారెక్టర్ కూడా అంతే. ఇంకో కోణంలో చెప్పాలంటే దావీదు కంటే కొన్ని విషయాల్లో ఘనమైన స్థితిలో ఉన్నాడు. అంత నీతిగా బ్రతికిన యోనాతానును బట్టి మరి యోనాతాను కుటుంబం ఎందుకు చితికిపోయింది నా మనసులో ఒక ప్రశ్న. సరే, మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చాడు. మెఫీబోషెతులో నుంచి తర్వాత ఎవరు వచ్చారు? యోనాతానును బట్టి, ఒక్క నీతిమంతుని బట్టి 1000 తరాల వరకు పిల్లలకు కృప చూపుతానన్నాడు కదా. నో డౌట్ యోనాతాను నీతిమంతుడు, నిస్వార్థమైనటువంటి వాడు. బిడ్డలారా గమనించండి, నీట్ ఎగ్జామ్ రాశారు. 1 సీటు ఉంది. ఆ 1 సీటుకి 2 ఉన్నారు. మీ పాప, పక్క ఉంటోళ్ళ పాప. ఎవరికి రావాలనుకుంటారు? అంత పుణ్యాత్ములు ఏం కాదమ్మా. రైట్ దేవుని కృపను బట్టి మన పిల్లలు ఐఏఎస్కి రాశారు. సీట్లన్నీ ఫుల్, దానికి సీట్లు ఉండవు. ఓకే, ఆ జాబులన్నీ అయిపోయి ఒకే ఒక్క జాబ్ ఉంది. ఆ ఒక్క జాబ్కి మీ బాబు ఉన్నాడు, పక్కేమిటోళ్ళ బాబు ఉన్నాడు. ఎవరికి రావాలనుకుంటారు? మా బాబుకే రావాలనుకుంటాం. సరే, దీన్ని అడగను కానీ పక్కేమిటోళ్ళ బాబుకి వస్తే బాగుండయ్యా అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇప్పుడే ఫోటో తీసి రేపు ఈనాడు పేపర్లో, అయ్యా లైవ్ చూసే భక్తులారా మిమ్మల్ని కూడా అడుగుతాను, ఎవరైనా మాట అనగలరా? నో. అలాంటి మనస్సు కలిగిన వాడు యోనాతాను. అది బైబిల్లో రాయబడలేదు కానీ నాకొక అనుమానం కాదు, నా నమ్మిక. క్రొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు గారు ఉన్నారే, నా మనసులో ఉన్న అభిప్రాయం అది బైబిల్లో రాయబడలా. నాకున్న అభిప్రాయం ఏంటో తెలుసా? అపోస్తులుడైన పౌలు గారు మేబీ యోనాతాను వంశానికి చెందినవాడు అయి ఉంటాడేమో అనేది నా అభిప్రాయం. పరలోకానికి వెళ్ళిన తర్వాత పౌలు గారు కనపడతారు. పౌలు గారు కనపడినప్పుడు మొట్టమొదట పౌలయ్యా వందనాలయ్యా అంట. ఆమెన్. మీరేమంటారు? అనరా అమ్మా? పౌలయ్యా వందనాలయ్యా అంట. నా దగ్గరకు వస్తాడు, ఏం తమ్ముడు బాగున్నావా? తమ్ముడు అంటాడు, ఏమంటాడు మరి? తమ్ముడు అనడం, ఏమంటాడో తెలుసా? నా జత పనివాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసు పనిలో ఎస్, నా కోవర్కర్ కమ్, నా పౌలన్నా ప్రైజ్లాడన్నా అంట. ఏంటి తమ్ముడు, ఏంటి అన్నా? ఒక్క మాట అడుగుతా, బైబిల్లో రాయబడలేదన్నా. నీది బెన్యామీను గోత్రమేగా? అవును, బైబిల్లోనే చెప్పే కదా, నేను బెన్యామీను గోత్రమే కానీ నీ తాత ముత్తాతలు నాకు ఒక డౌటు, మీది యోనాతాను వంశం, మెఫీబోషెతు ఉన్నాడే, మెఫీబోషెతులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళ మీరు అని నేను అడుగుతా. అప్పుడు పౌలు గారు అంటాడు, నీకు ఎందుకు రా అబ్బాయి అన్నే అని అన్నాడు అనుకో. ఏమి లేదయ్యా, ఒక్క నీతిమంతుని బట్టి 1000 తరాల వరకు పిల్లలకు కృప చూపుతానని దేవుడు మాటిచ్చాడే. యోనాతాను కుటుంబం అట్లా అవటం నాకు నీతిమంతుడయ్యా. అట్లాంటి నీతిమంతుడిని బైబిల్లో ఎక్కడ నేను వెతికినా కనుగొనలేదయ్యా. నిస్వార్థమైనటువంటి వాడయ్యా. దావీదుకు కుర్చీ వెళ్తామంటే కుర్చీ వెళ్ళేటట్లుగా ప్రోత్సహించాడయ్యా. అలాంటి మనసు నాకు కూడా ఉండదయ్యా. యోనాతాను కుటుంబం అక్కడ చితికిపోవటం నాకు కాస్త ఇబ్బందిగా అనిపించిందయ్యా. ఆ ఒక్క నీతిమంతుని బట్టి 1000 తరాల వరకు పిల్లలకు కృప చూపుతానన్నాడు కదా. నాకు డౌటు మీది యోనాతాను కుటుంబమేమో అని నేను పౌలు గారిని అంటే, నేను అనుకుంటా పౌలు గారు ముసి నవ్వులు నవ్వి, ఒరే అబ్బాయి, బైబిల్లో రాయకపోయినా నువ్వు కరెక్ట్గా చెప్పావురా. ఎందుకో తెలుసా? ఒక్కడు నీతిగా బ్రతికితే ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను దేవుడు కనికరిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన పేరు ఏల్ ఎమెన్. చెప్పండి, సౌండ్ పెంచాలా? ఇంకొంచెం పెద్దగా.
గట్టిగా. మొట్టమొదటి పేరేంటి? రెండవ పేరేంటి? ఎడోనాయ్. మూడవ పేరేంటి? యెహోవా ఈరే. ఈరోజు ఏల్ ఎమెన్. రాగల మాసం అంతా ఏల్ ఎమెన్గా దేవుడు ప్రత్యక్షమగునుగాక. తన నమ్మదగిన కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక.